హాయ్ అండి. మరి బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఆల్ ఎవరు సీజన్స్ బాగా ఫాలో అయ్యాను. ఎవరు బాగా ఆడుతున్నారు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి తను తనూజ. తను ఎందుకు? ఏమో తను జెన్యూన్ అనిపిస్తది. అంటే అమ్మాయిలు సెన్సిటివ్ ఉన్నా కానీ తను మాత్రం తన ఎమోషన్స్ జెన్యూన్ గా చూపిస్తది. ఫ్రెండ్షిప్ అయినా ఉమ్, కన్నా అని చెప్పి పిలుస్తూ ఉంటది కదా అతన్ని. ఉమ్. వాళ్ళందరితో జెన్యూన్ ఉన్నట్టు అనిపిస్తది. అందరు ఫేక్ చేసినట్టు అనిపిస్తది నాకు. అంటే It's బాగా my opinion. ఏడుస్తుంది, అందులో జెన్యూనిటీ ఏడవడం ఏడవడంలో తప్పేముందండి? మనకు దెబ్బ తగిలితే మనం ఏడవమా? ఇట్స్ అన్ ఎమోషన్ అంతే. ఏడ్చి సాధించుకుంటుంది అన్నిటిని అని నథింగ్ లైక్ దట్. అబ్బాయిలు ఏం సాధించలేక ఏడిస్తే మా మీద ఏడుస్తారు అంతే. అది simple. సో ఇమాన్యుల్ గేమ్ ఎలా ఆడుతుంది? Yeah, Emmanuel, there's no doubt he's the number one player. ఆయనకే వస్తుంది పక్కా. అండ్ ఆయనకు రాకపోతే తనుజకు రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆఫ్టర్ దాట్ ఈయన ఉన్నారు కదా కన్నా, ఆయనకి సుమన్ శెట్టి కాదండి, తనుజ కన్నా అన్నయ్య అని పిలుస్తారు చూడండి. భరణి గారు. భరణి గారు అందులో విలన్ కానీ యాక్చువల్లీ హీస్ ఎ వెరీ జెంటిల్ మ్యాన్. ఆయనకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముగ్గురు ఎవరికి వచ్చినా ఐల్ బి హ్యాపీ. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా? యాక్చువల్లీ ఆయన ఓపెన్ కావడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఆఫ్టర్ దాట్ ఆయన డాన్స్ చేయడం, మాట్లాడడం, గట్టిగా స్టాండ్ తీసుకోవడం, అవన్నీ వాజ్ లైక్ హీస్ వన్ మ్యాన్ షో అన్నమాట. ఆయన ఏదైనా ఆయన అడుగు పెట్టినంత వరకే. సుమన్ శెట్టి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు జనాలు. సి జనాలు ఉన్నది అనడానికి. ఇట్స్ లైక్ మీరు బాగా ఆడితే ఏదో ఒక వంక పెడతారు, తక్కువ ఆడితే ఏదో ఒక వంక పెడతారు. వాళ్ళు ఉన్నది మాటలు అనడానికి. ప్రతి ఒక్కరికి ఒక వే ఉంటది, అలానే వాళ్ళు ఆడుతూ ఉంటారు అంతే. మీరు కమెంట్ ఎన్నైనా చేసుకోవచ్చు, ఒపీనియన్ అది మీ పర్సనల్ ఒపీనియన్. కానీ ఆయన ఆడేది ఎవరి విధానం వాళ్ళది అంతే. రీతు డెమోన్ బాండింగ్ ఎలా? ఓకే, వాళ్ళు జెన్యున్ లానే అనిపించింది. బట్ ద థింగ్ ఇస్, అందరు ఏమనుకుంటారంటే ఎవరైనా ఎదుగుతున్నారంటే బయట నుంచి లాగడానికి బావిలో కప్పలు ఉంటూనే ఉంటారు. ఇక్కడ రీతు వర్మన్ ఏం చేశారంటే ఆమెకు పెళ్ళయింది, సమ్ క్రోర్స్ అదేదో ఉందని న్యూస్ లో రిపీట్ గా వేసి సమ్ రూమ్స్ కి వెళ్ళిందని చెప్పి డిగ్రేడ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ అమ్మాయిలే శత్రువులు ఉంటారన్నమాట అమ్మాయిలకి. ఐ డోంట్ ఫీల్ మనకి ఏమైనా అనిపిస్తే చెప్పుకోవడంలో తప్పే లేదు. కెమెరాస్ ఉన్నాయి కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట వాళ్ళకి, రీతు కొంచెం ఉండొద్దు డెమోన్ తోని అని చెప్పి. బట్ స్టిల్ షీ షోయింగ్ ఫ్రెండ్షిప్, సో నేను దానికి కూడా సపోర్ట్ చేస్తాను. జెన్యూన్ గా అనిపిస్తుందా రీతు డెమోన్ తో ఉండడం? ఏదైనా టెంపరీ రిలేషన్షిప్ అండి. ఇంతమందిని చూడలేదు మనం దీప్తి సునైనా వాళ్ళందరినీ కూడా. ఇట్స్ లైక్ అక్కడ ఉన్నంత సేపు మాత్రమే అది ఆ బాండ్ కొనసాగుతుంది. భరణి గారి గురించి? భరణి, ఆయనకి చాలా పొటెన్షియల్ ఉందండి. బట్ హీఈస్ లైక్ ఎందుకు నేను చాలా వైలెంట్ అయిపోతే ఎలా అని చెప్పి, ఆయన స్టార్టింగ్ లో చైన్ తీసుకొచ్చినప్పుడు కూడా అంతే, లైక్ నేను చైన్ ఎవరికి చూపించొద్దు అని చెప్పి. బట్ స్టిల్ ఆయనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎవరికో మంచి జరుగుతుందంటే ఆయన తీసి చూపించాడు. సో హీస్ ఎ కైండ్ హార్టెడ్, బట్ అట్ ద సేమ్ టైం ఆయన 100% పొటెన్షియల్ బయటికి చూపించట్లేదు. ఆయన కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయన్నమాట. టాప్ 5 అంటే ఎవరు పేరు? ఫస్ట్ ఇమాన్యుయల్, తనుజ, భరణి, డెమోన్ అండ్ సుమన్ శెట్టి. థ్యాంక్ యూ.